మీనరాశి వారికి ఈ పరాభవ నవసంవత్సరంలో ఎలా ఉంటుంది? ఏ విధమైన ఉంటుంది? స్త్రీలకి గందరగోళ పరిస్థితులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అనారోగ్య పరిస్థితులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా కూడా కొంచెం కష్టంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కంటికి, తర్వాత ఎముకలకి, తర్వాత గైనికల్ సమస్యలు స్త్రీలకు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత పురుషులకు సంబంధించినంత వరకు కూడా అంటే ఈ రాశిలో పుట్టిన పురుషులకి మంచి ప్రయత్నాలు చేద్దాం అనుకున్నప్పటికీ మీకు మీద నెగిటివ్ కామెంట్స్ రావడం, నెగిటివ్‌గా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. ఏ ప్రయత్నం చేద్దామన్నా కూడా ఈ రాశివారు కొంత జాగ్రత్తల నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. తర్వాత వ్యక్తిగతమైన ఆరోపణలు మీ మీద ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగపరంగా అశాంతి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా గందరగోళ పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగాలు వెళ్ళిపోవడం, ఉద్యోగపరంగా డిస్టర్బెన్స్ రావడం, కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత వృత్తి విషయాల్లో మంచి ప్రయత్నాలు చేసే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కొత్త నిర్ణయాలు, కొత్త విషయాల్లో డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు.